మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఈ ఆటో రాంప్రసాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. నేను ఏదైనా మాడుతుంటే ఆటోమేటిక్గా పంచులు వేసేస్తుంటా. సందు దొరికితే గ్యాప్ దొరికితే మన హైదరాబాద్ గల్లీ చూడండి, సందు దొరికితే ఆటోలు వెళ్ళిపోతుంటాయి సందుల్లోంచి. సో నేను కూడా అలాగే గ్యాప్ దొరికితే పంచులు వేస్తాను. సిచ్యువేషన్ సీరియస్ అవని అది నార్మల్ అవని గ్యాప్ దొరికితే పంచులు వేస్తాను అని చెప్పి జబర్దస్త్ అందరూ అనుకుంటారు. మా రోజా గారు పెట్టారు నాకు ఈ పేట. ఆటోమేటిక్గా పంచులేస్తాను రాజా ఆటో ఆటో అన్న రోజా గారిని స్టార్టింగ్ బయట అనేవారు. ఆ మాటను రోజా గారు స్టేజ్ మీద నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి నేను అందరూ ఆటోమేటిక్ తీసి షార్ట్ కట్లో ఆటో రాంప్రసాద్. సో అందరు ఆటో రాంప్రసాద్ అలాగే గుర్తుపట్టేస్తున్నారు మిమ్మల్ని. కొంతమంది అయితే ఇంతకుముందు నేను ఆటో వేసుకున్నాను అని అంటున్నారు కూడా బయటకు వెళ్తుంటే. సీరియస్గా నేను ఇంతకుముందు కొత్త సికింద్రాబాద్ స్టేషన్ దిగిన తర్వాత ఆటో అంటే నేనే తిరిగాను సీరియస్గా. అంటే నన్ను పిలుస్తున్నారా సరదా ఏడిపిస్తున్నారు. చాలా మంది ఆటో కూడా వచ్చాడు ఆటో రాంప్రసాద్ అంటుంటారు. సో అలాగే స్టేషన్లో దిగిన తర్వాత చాలామంది నన్ను చూసి ఆటో అని పిలిచేవారు. సో అది ఫస్ట్లో గర్వంగా ఫీల్ అవ్వాలా ఏంటి ఇలాగంటే ఫీల్ అవ్వాలి. తర్వాత అది మనకి ఇచ్చిన బిరుదు. సో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అందరూ. అంటే నాకు తెలిసి అందరూ ఆటో నడిపి ఇలా ఈ స్టేజ్కి వచ్చి అనుకుంటున్నారు. ఎలాగనుకున్నా పర్లేదు. సో ఆ పేరు మాత్రం వచ్చింది కాబట్టి ఆటో వాళ్ళ నిజంగా నేను బండి లేనప్పుడు ఆటోలో తిరిగేవాడిని. సో నాకు ఆటో నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాలుకి పెద్ద యాక్సిడెంట్ అయింది బికాస్ ఆఫ్ ఆటో. ఏం జరిగింది ఏంటి? కాలు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు కదా ఆటోలోనే. సో ఈ ఆటో వెళ్తుంటే ఇంకో ఆటో వచ్చి గుద్దేసింది. మధ్యలో నాకు కాలు ఉండిపోయింది అనమాట. సో అందుకనే నాకు ఆటో అని పేరు కూడా వచ్చింది అనుకోసారి అనుకుంటా. సో ఆటోని ఎప్పుడు మిస్ అవ్వను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆటోని పిలిస్తే. ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా అలా పేరు రావడం. కొత్తలో కొంచెం ఇబ్బంది పడేవాడిని, ఏంటి ఇలా పిలుస్తారు. కానీ తర్వాత అది మనకు దాని నుంచే నాకు గుర్తింపు వచ్చింది. దాని నుంచే నాకు మంచి అందరిగా మాటలో ఆటో రాంప్రసాద్ అంటున్నారని చెప్పి సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఆ పేరుతో అలా కంటిన్యూ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా రాంప్రసాద్ అంటే ఆటో రాంప్రసాద్ లాగా ఆటో పంచ్ రాంప్రసాద్ అంటారు చాలా ఎక్కువ మంది అండి ఇండస్ట్రీ చాలా మందికి. సో ఈ రాంప్రసాద్ ఒరిజినల్ నేమేనా? రాంప్రసాద్ ఒరిజినల్ నేమ్. సో ముందు నుంచి అదే నేమ్. సో ఇండస్ట్రీ కోసం మార్చుకుందేం కాదు? ఇండస్ట్రీ కోసం ఏం మార్చుకోలేదు. ఓకే. సో మీరు ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్కి వచ్చారు కదా, ఎలా రావడం జరిగింది? అంటే ఫస్ట్ హైదరాబాద్కి దీనికోసమే వచ్చారా, ముందు కూడా హైదరాబాద్కి వస్తూ ఉండేవాళ్ళ? నేను ముందు హైదరాబాద్కి వచ్చింది ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకుందాం వచ్చాను సీరియస్గానే. ఎడిటింగ్ నా ఫ్రెండ్ ఒకటి ఉంటే తీసుకొచ్చాడు. ఎడిటింగ్ చేస్తుంటే ఒక రామస్వామి గారు రైటర్ పరిచయం అయ్యారు నాకు. సో అతనితో ఉన్నప్పుడు ఇంచుకొని డైలాగ్ చెప్తుండేవాడిని. బాగా రాస్తున్నావు నువ్వు ఒక సీన్ పరిచయం అయితే అతని ద్వారా నేను రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ కూడా రైటింగ్లో దిగా. ఇండస్ట్రీ మనం ఎప్పుడు దేనికి వస్తామో ఏమవుదాం వస్తానో మనం డిసైడ్ అవ్వకూడదు, ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది. అది మాత్రం పక్కా నమ్మాలి కూడా. సో ఎడిటింగ్ వచ్చాను. ఎడిటింగ్ నుంచి నేను స్క్రిప్ట్ రైటింగ్ వెళ్ళాను. స్క్రిప్ట్ రైటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ అవ్వదని చెప్పి వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడుండి మళ్ళీ రైటింగ్ కోసం నా ఫ్రెండ్ ప్రసన్న, నా రూమ్మేట్, తన ద్వారా నేను వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వాడు పిలిచాడు. జబర్దస్త్ షో స్టార్ట్ అవుతుందిరా, నువ్వు రాయి బాగా రాస్తావు కదా అంటే రాసి ఇక్కడికి వచ్చి మళ్ళీ రైటర్గా వచ్చాను. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. సో జబర్దస్త్ మళ్ళీ దూరాను. ఇప్పుడు యాక్టింగ్ వచ్చా. ఇప్పుడు 2 రైటింగ్ యాక్టింగ్ 2 కలిపి. అంటే హైదరాబాద్ రావడం, వైజాగ్ వెళ్ళడం, మళ్ళీ రావడం జరిగింది కదా. ఇది ఎంత గ్యాప్లో జరిగింది? ఎన్ని ఇయర్స్? ఒక 4 years. 4 years. ఒక 1.5 year ఇక్కడ ఉన్నా. ఓకే. మళ్ళీ అక్కడ వైజాగ్ వెళ్ళి ఇంకొక 1.5 year 2 years ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కంటిన్యూ అయిపోయినా 4 years నుంచి. ఓకే. ఆ గ్యాప్లో ఏం చేశారు? ఆ గ్యాప్లో వైజాగ్లో నేను బిజినెస్ పెట్టుకొని మెడికల్ హోల్సేల్ చిన్నది పెట్టుకొని మరి బట్ మెడికల్ రిప్రజెంటేటివ్ అని విన్నాం, నిజమేనా? మెడికల్. సో హెల్త్ టిప్స్ అలా ఇస్తుంటారండి. సో అది ఇప్పుడు ఏం కంటిన్యూ చేయట్లేదు అది ఆ హెల్త్ ఇంకా అలా ఏం లేదు మెడికల్ రిప్రజెంటేటివ్ సైడ్ అంటే ఇక్కడ బాగుంది కదా ఇంకా అది వదిలేసి అవ్వదు, కంటిన్యూ చేస్తున్నా. సో ఈ హైదరాబాద్కి అనేది ముందు కూడా విజిట్ చేస్తూ ఉండేవాళ్ళ? నేను ఇంతకుముందు చెప్పా కదా ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు జోష్ మూవీ ఆడిషన్స్ అయ్యాయి హైదరాబాద్లో. దాంట్లో సెలెక్ట్ అయ్యాను కూడా నేను. జోష్ మూవీలో చేసా కూడా నేను. మీరు చూసుంటే గోడ మీద 3 సీన్లో కనిపిస్తాను, పీరియడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి నాకు. సో మీ ఫస్ట్ మూవీ 2009లో వచ్చిన జోష్ కదా? జోష్. సో ఆ జోష్ ఫిలిం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఇఫ్ ఐఎమ్ రైట్. ఎందుకు వచ్చింది ఆ ఫస్ట్ మూవీకి లాస్ట్ మూవీకి చాలా గ్యాప్? అది దేనివల్ల అంటారు? అదేంటి లైక్ మీరు ట్రై చేయకపోవడమా? లేకపోతే అంటే మనకు సెట్ అవ్వదు ఒక ఇండస్ట్రీ అని అర్థమైపోయింది నాకు. మళ్ళీ ఇండస్ట్రీ పంపించేది ఫస్ట్ ఎవరు చేసండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే, మన ఫ్రెండ్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే భలే బంచులేస్తారా నువ్వు, భలే ఉన్నారో, వెళ్ళిపోరా నువ్వు, సెట్ అయిపోతావు అది అన్నావు. చిన్న తెలియదా మనకేం సెట్ అవుతుంది అంటాం లోపల చిన్న ఉంటుందండి ఎవరికైనా. కాన్ఫిడెన్స్ మన ఇండస్ట్రీ కుమ్మేద్దాం అన్నట్లు మనకి చిన్నది ఉంటుంది లోపల తెలియకుండా. అది వచ్చే వరకు దాని లోతు అంటే దిగినంత వరకు దాని లోతు తెలియదు కదా. వచ్చాను, సెట్ అవ్వలేదు, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను. సో నెమ్మదిగా
అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఇనీషియల్గా ఈ ఫీలింగ్ అంటే నాలో ఈ టాలెంట్ ఉంది అని ఎలా గుర్తుపట్టారు? ఫ్రెండ్స్ చెప్పడమేనా? ఎలా? ఫ్రెండ్స్ చెప్పడం బయట చాలామంది నేను చేస్తున్నప్పుడు, నేను వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మామూలుగా రాంప్రసాద్ బాగా రాస్తాడు, బాగా మాట్లాడతాడు, మంచి పంచులు వేస్తాడు, ఏదో చిన్న ఉంటాయి కదా మనిషికి, ఏదో ఒకటి ఉండాలి ఇండస్ట్రీ. అది ఇప్పుడు కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాకల్లా అసలు చిన్నప్పటి నుంచే ఇలా ఉన్నాడా రాంప్రసాద్? చిన్నప్పటి నుంచి రాంప్రసాద్కి కొంచెం నోటితో చాలా ఎక్కువ, చాలా ఎక్కువే కొంచెం. ఎలా ఉండేవాడు స్కూల్లో? ఎలా ఉండేవాడు రాంప్రసాద్ అంటే స్కూల్లో? ఎలా చాలా చలాకీగా అంటే గొడవగా అలానా? అల్లరండి, నన్ను భరించలేరు నా ఫ్రెండ్స్ అందరూ. ఎవడో ఏడిపిస్తూ ఉంటావాడిని, అలాగా ఎవడో ఒక నన్ను ఏడిపిస్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు అదే మనకి అదే ఫుడ్ పెడుతుంది అంటే అఫ్కోర్స్ కెరియర్ సూపర్ హైట్స్లో ఉన్నారు. సో ఆ స్కూల్ డేస్లో గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా మీరు చెప్పుకోదగ్గది? నేను ఈ స్కూల్ డేస్లో చాలా ఎంజాయ్ చేశాను, ఇది మనం షేర్ చేసుకోవచ్చు అలాంటిది? స్కూల్ డేస్లో చాలా ఉన్నాయండి. ఒకరోజు మా సార్ని క్లాస్లోకి, తెలుసు కదా మనకి క్లాస్లోకి సార్ ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అంటారు అందరూ, అవును కదా? ఓకే. ఆ సార్కి స్పెట్స్ ఉంటాయి మాట. ఊరికి మా ఫ్రెండ్కి చెప్పాను, చూడడానికి తిడతాను అని చెప్పేసి ఈ గోల్లోనే అందరూ గుడ్ మార్నింగ్ అంటే రే బోతాలు అని పిలిచానండి, కలుద్దానండి. నేను బోతాలన్న మాట అంటే ఇంక అందరు గుడ్ మార్నింగ్ ఆపేశారు. ఇంకా డైరెక్ట్గా వర్డ్ వెళ్ళిపోయింది అతనికి. ఎవడో వాయిస్ వినిపించింది, ఇక్కడి నుంచి ఎవరు నన్ను బోతాలని పిలిచారు, ఎవరు పిలిచారండి. మా ఫ్రెండ్స్ అందరూ లైన్ కూర్చున్నారు, చెప్పకపోతే కొడతాన్నారు. మా వాడు కూడా చెప్పేసారు ఈడేనన్నా. ఏమైంది నెక్స్ట్? ఏం చేస్తామండి మరొకడు అప్పుడు ఇరికారు. నెక్స్ట్ ఏం చేశాడు తను? ఏం పని ఇచ్చారు, పక్క తీసుకెళ్ళి 2 కొట్టాడు, ఇంకోసారి అన్నారు. అంటే గుర్తుండిపోయింది ఇదేనా? బాగా గుర్తుండిపోయింది. ఓకే. కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్ డేస్లో తెలుసు కదండి, కాలేజ్ బంక్ కొట్టి అమ్మాయిల్ని ఏడిపించడం. అమ్మాయిని ఏడిపించినంత వరకు వెళ్ళలేదండి అప్పుడు. నాకు ఏంటంటే నాకు స్కూల్ ఫ్రెండ్స్ ముఖ్యం కదా. బంక్ కొట్టడం, సినిమాకి వెళ్ళిపోవడం, ఆ బస్సులో ఫుట్పాత్ మీద నిల్చొని హ్యాంగింగ్ అప్పుడు అలవాటు కదా, కొత్త కదా. అప్పుడు ఖుషి సినిమా ఒకటి వచ్చింది అనమాట. సో ఆ ఖుషి బ్యాగ్ కొనుక్కొని స్టైల్గా అలా బస్సులో వెళ్తుంటే ఏదో థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని. కానీ ఎప్పుడు అమ్మాయిల వైపు అయితే మళ్ళలేదు మనసు. ఊరికే సరదాగా అమ్మాయిలు ఉంటే వాళ్ళు కూడా ఏడిపించి ఉండండి. నన్ను అంటే భయం వాళ్ళకి కూడా, ఏదో అంటుంటారు బాబు అనేసి. సో నిజం చెప్పండి, ఎంతమంది అమ్మాయిలు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు అండ్ మీరు ఎంతమందిని అప్రోచ్ అయ్యారు? నాకు కనిపించిన ప్రతి అమ్మాయి నచ్చేసేదండి, ఏంటో ప్రాబ్లం తెలియదు. చాలామంది కొంచెం అందంగా కనిపించగానే ఈ అమ్మాయి బాగుంది అని నా ఫీల్, ఈ అమ్మాయి బాగుంది ఫీల్ అంటే అమ్మాయిని మర్చిపోయాడు అంతే తప్ప ఒక అమ్మాయిని కలిసి తిరిగి పట్టుకుందామంటే ఏవో ఉండే స్కూల్ కాలేజ్ డేస్లో ఒకరికి అంటే ఏంటో దేవుడు నాకు చాలా మంచి మనసు ఇచ్చాడులేండి. అంటే ఒకరితో అయిపోకుండా ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, ఒక అమ్మాయి కోసం ఆడడం తిరగడం అవన్నీ ఉండేవి కదా, లేకుండా సింపుల్గా లిటరలీ నా ఆటోగ్రాఫ్ స్టోరీసా? అంతే, నా ఆటోగ్రాఫ్ స్టోరీస్ కూడా సిన్సియర్. వాళ్ళలో కొంచెం ఇది ఉండేది, వాడు ఏదో ఫీల్ అవడం, మనకి అంత ఫీలింగ్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడగానే అబ్బా చాలా బాగుంది, ఈ అమ్మాయిని లవ్ చేయాలరా రేపు నుంచి అలాగైనా, ఈ అమ్మాయి బాగుంది, ఈ రోజు లవ్ చేద్దాం ఈ అమ్మాయిని. అంటే ఎవ్రీడే ఒకరిని అంటే మీరు ప్రపోజ్ చేసేవాళ్ళ? మీరు ప్రపోజ్ ఎవరికి చేయలేదండి సీరియస్గా, నాకు ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి లేదు. చూస్తే తెలుసుకుంటారు అమ్మాయిలు. స్కూల్ డేస్ నిజంగా, స్కూల్ డేస్లో పెద్ద బాగున్నాడు. ఇప్పుడు ఎందుకని స్కూల్ డేస్లో ఇలా పాపిడి ఉంటే నాకు స్పెట్స్ కూడా ఉండేవండి. కాలేజ్ డేస్లోనే ఏదో పాత సినిమాల్లో మన రామారావు గారి హెయిర్ స్టైల్ అలా ఉండేది మాట, నాగేశ్వర గారి హెయిర్ స్టైల్ అలా ఉండేది. నేను పెద్ద ఫ్రెండ్స్తో తిరగడం ఇవే నాకు తప్ప, అమ్మాయిలు ఇది తక్కువే. నమ్మొచ్చా? నమ్మకపోతే నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీరు కూడా ఇంటికి, మా ఊరిలో ఒకసారి. తప్పకుండా. సో కాలేజ్ డేస్లో ఇలా డ్రామాస్ ఇవన్నీ చేసేవాళ్ళ? ఏం లేదండి, డ్రామా ఎప్పుడు ఇంట్లో చేయడం, కాలేజ్లో చేయడం. ఇంట్లో అనుకో అమ్మ తనలోపు వస్తుంది కాలేజ్కి వెళ్ళాను, ఆ డ్రామానా? కాలేజ్కి వెళ్తే సార్ కాలు బాగాలేదు సార్ ఇంటికి వెళ్ళిపోతాను, ఆ డ్రామా. బయటికి వెళ్ళి సినిమాలు చూడడం. సో అప్పుడు ఈ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్, పార్టిసిపేషన్? నథింగ్. నేను రాస్తాను, నా మాటలు ఇలా బాగుంటాయని చెప్పేసి అప్పుడు అందరూ నవ్వుకుంటే ఏదో అనుకోవడం తప్ప సీరియస్గా నాకు తెలియదు. యు నెవర్ ట్రైడ్ అసలు? ఎప్పుడు ట్రై చేయలేదండి. పోనీ యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ లోపల ఎప్పుడు వచ్చింది మీకు? యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ నాకే కదండి. మీకు సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు కూర్చొని చూస్తాం కదా, ఆ కూర్చున్న 500 మెంబర్స్ సినిమా చూస్తే అందులో కనీసం 200 మెంబర్స్ కనిపిస్తుంది, మనం అయిపోయినట్టు. మీకు తెలియదు, ఎవరు బయట పెట్టరు. ఈవెన్ మీరు అమ్మాయిలు కదా, మీరు సినిమా చూసారు అనుకోండి, హీరోని చూస్తే ఇది నాకన్నా పెద్దగా ఏం లేదే, నేనే బాగున్నాను కదా, నేను కూడా చేస్తే బాగున్నా, మీకు ఫీలింగ్ ఉంటుంది. ట్రూ కదా? అబ్బాయిలు కలిగే అమ్మాయి ఎరగదీసారు, అమ్మాయిని ప్రపోజ్ చేశారు, ఇలా ఉంటుంది. సినిమా చూసినాడు ఎవడు కూడా, సినిమా చూసిన 500 మెంబర్స్ 200 మెంబర్స్ అయినా ఆడ నేనే అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు. అంటే యాక్టర్ అవ్వాలి ఏదైనా పర్లేదు రోల్ అనుకున్నారా, లేదు ఐ హ్యావ్ టు బికమ్ అ హీరో అనుకున్నారా? యాక్టర్ అవ్వాలనుకున్నానండి సీరియస్గానే. యాక్టర్ అవ్వాలనుకున్నాను, మంచి కామెడీ యాక్టర్ అవ్వాలని అనుకున్నాను సీరియస్గానే. సో ఈ ఫైనల్ డెసిషన్లో ఇనీషియల్ స్టేజ్లో ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇటువైపు జబర్దస్త్కి ఎలా రావడం జరిగింది మీరు? నేను జబర్దస్త్కి వచ్చేటప్పుడు అండి చాలా టెన్షన్ పడుతూ వచ్చా. అక్కడ బిజినెస్ ఉంది, కొంచెం సంపాదించుకుంటున్నాను, మళ్ళీ ఇటు పక్క వస్తే పోతుందా ఏమో అని.
చాలా కన్ఫ్యూజన్తో చేస్తుంది రైటర్ అని కూడా తెలియగానే జబర్దస్త్ 10 ఎపిసోడ్లు చేసినది కూడా నాకు నమ్మకం లేదు. మళ్ళీ వెళ్ళిపోదాం ఎందుకు, అక్కడ చేయడం 2 days ఉండడం, మళ్ళీ 1 week ఇక్కడ, మళ్ళీ 3 days ఇక్కడ రావడం, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రైన్లు బస్సులు పట్టుకొని పరిగెట్టి వెళ్ళేవాడిని. అక్కడ ఒక లేట్ అయిపోతే వేరే బస్సు ఎక్కి ఇక్కడ షూటింగ్ టైం అయిపోతుంది రావడం. అలాగే దగ్గర ఒక 1.5 year తిరిగా. 1.5 year 2 years వరకు తిరిగానండి. అంతేగాని ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు. 1.5 year పైన వరకు ఇలాగే తిరిగామండి. అక్కడికి వెళ్ళడం, బిజినెస్ చూసుకొని రావడం. టెన్షన్ అటు ఇటు ఏమవుతుంది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి. అంటే మనం పోనీ వెనకతలు ఏమైనా తాతలు సంపాదన వస్తుందంటే అది కూడా ఏం లేదు. మనం ఉన్నది చేసే ఒక బిజినెస్, ఆల్రెడీ సెట్ అయిన బిజినెస్ని వదిలేసి మరి ఇటు రావాలి. సో ఇట్స్ నాట్ వస్తూ కొంచెం ఒక నాకు నమ్మకం కుదిరింది, అంతా బాగా సెట్ అయింది అనగానే అప్పుడు నేను ఇంకా బిజినెస్లో వదలవలసి వచ్చింది, ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు చదువుకున్నారు కదా, మీ కాలేజ్ లైఫ్ అది అవ్వగానే బిజినెస్ స్టార్ట్ చేసేసారా లేకపోతే ఎక్కడైనా వర్క్ చేశారా? కాలేజ్ అవ్వగానే నేను పార్ట్ టైం మెడికల్ షాప్లో చేశానండి. ఫైన్, యాజ్ అ మెడికల్ రిప్రజెంటేటివ్ మెడికల్ షాప్లో పని చేశారా? ఓకే, షాప్లో పని చేస్తాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ షాప్లో పని చేశాను. సో ఆ షాప్లో అలా నేను 5 years వర్క్ చేశానండి. ఇంకా నాకు స్టడీస్ అవ్వలేదు. ఇంట్లో అడిగారు ఏమవుతావు అనేసి. నేను నా డబ్బులు వేస్ట్ చేయాలి. అంటే మీ ఫైనల్ ఏం చదివారు? హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి? నా హైయర్ ఎడ్యుకేషన్ మా జనాల్లో తెలిసిపోద్దాం. సీరియస్ చెప్పండి, పర్వాలేదండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అంతేనండి. ఎందుకు నాట్ ఇంట్రెస్టెడా? ఎందుకు డబ్బులు వేస్ట్ అండి అనవసరంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి. నేను వద్దనిస్తాను. అంటే మీకు అస్సలు చదువు మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు? అస్సలు కానీ అనిపించదా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోతున్నారు అనిపించలేదా? చాలా ఫీల్ అయ్యానండి. ఎంతలా ఫీల్ అని తెలుసా అండి, ఒక్కోసారి కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి నాకు చదువుకోలేదనే విషయంలో చాలాసార్లు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను ఒక్కడే తప్ప నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్, ఒక్కొక్కరు నావీ ఏదో దాంట్లో ఉన్నారు. నేను ఒక్కడే ఆర్టిస్ట్ని. సీరియస్గానే నేను చదువు విషయం ఏం తెలుసా అండి, అరే నేను చదువుకోలేకపోయినా, టైం వేస్ట్ చేసాను చాలాసార్లు ఫీల్ అయ్యా. కానీ మీ అమ్మా నాన్న వాళ్ళు ఏమనలేదా మరి ఇలా స్టడీస్ మానేస్తాను అంటే? వాళ్ళకి కూడా అర్థమైంది వీటి చదవలేయడం కానేసి, సరే ఇంకా అంతే నేను ఆప్ చేశాను. అసలు ఇప్పుడు వాళ్ళ కోసం నేను మళ్ళీ ఫీజులు కట్టించి నేనేదో మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యేవన్నీ వేస్ట్ కదండి అనవసరంగా. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేశారా? లేదు నా వల్ల అవ్వదు అనుకున్నా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కాదండి, ఒకళ్ళు నేను చదివిస్తానంటే కనీసం ఇంట్లో సపోజ్ చేసాను చదివించేవారు నన్ను ఎంతవరకు. అసలు స్టడీస్ మీద అనేది మీకు ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు? మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, మల్టిపుల్ చాయిస్. ఒకటి ఇస్తే కింద 4 ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్ ఇచ్చారు కదా, నాకు 4th ఒకటే కావాలని అడిగేవాడిని. ఇంకా ఒకటి ఇచ్చాక ఇంకెందుకంటే అదే ఆన్సర్ అవుతుంది కదా, అది నా బ్రెయిన్. రెండు ఇచ్చినా సెలెక్ట్ చేసుకునేవాడిని కాదు, కష్టం. ఒకటే ఆన్సర్ ఇచ్చేస్తే హ్యాపీ పెట్టేస్తాం కదా. స్మార్ట్ ఉన్నారు కదా, అదేంటి స్టడీస్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ప్యూర్లీ డిపెండ్స్ అంటే? సీరియస్గానే మన దేవుడు అందరికీ ఒకటే బ్రెయిన్ ఇస్తాడండి. అది పెట్టే విధానం, మనం వెళ్ళే వే బట్టి అది డైవర్ట్ అవుతుంటుంది. చాలా విషయాలు డైవర్ట్ అయ్యి చదువుపోయింది. కానీ నాకున్న బ్రెయిన్కి ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎంతలా ఆలోచించి సినిమాలకు రాస్తున్నాను, జబర్దస్త్ ఎంతమంది నవ్విస్తున్నాను, తెలుగుగా మాట్లాడుతాను అని. ఆ తెలియని అప్పుడు స్కూల్ డేస్లో కరెక్ట్ యూజ్ చేసి ఉంటే బ్రహ్మాండం చదివాండి. సీరియస్గా నేను కూడా మంచి టాపర్. ఎందుకంటే నేను 6th వరకు స్కూల్ టాపర్లో ఉండేవాడిని, 4th place 5th placeలోనే. సో అలా డైవర్ట్ అయిపోయింది. సో అప్పుడు నేను నిజంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి అలా వెళ్తూ ఉంటే మాత్రం జబర్దస్త్కి వచ్చేవాడు కాదు, ఇంకెక్కడో ఉండేవారేమో. ఎక్కడ కాదు, ఇదే బాగుంది కదండి. కొంతమంది ఆదరిస్తున్నారు, ఫోటోలు అడుగుతున్నారు, హ్యాపీగా వెళ్తాం, ఫ్యాన్స్ ప్రేమ పొందాను. ఇది సాఫ్ట్వేర్ ఏదో అయ్యాను అనుకోండి, అది వేరు, అది డిఫరెంట్, అది వేరు. సో ఇది వచ్చిన తర్వాత ఇది బాగుంది అనిపిస్తుంది అంతే. కానీ ఎప్పుడు అనిపించలేదా జాబ్ చేస్తే ఏంటంటే సేఫ్టీ, ఒక రెగ్యులర్ ఇన్కమ్, పర్టికులర్ శాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్, ఇట్స్ అ సెక్యూర్డ్ లైన్. మరి ఇలా వచ్చేసాను ఇక్కడ ఏంటి రేపు ఏమవుతుందో మీకు తెలీదు. ఇట్స్ లైక్ ఇవాళ ఉంది అంటే ఇవ్వాలి, అది రియాలిటీ, మనం ఒప్పుకోవాలి. సో అలాంటప్పుడు మరి భయం అనిపించలేదా ఏంటిది అని? ఎప్పుడు అనిపించలేదా? భయం వేస్తుంటుంది, ఇప్పుడు కూడా భయం వేస్తుంటుందండి. ఒకళ్ళు రేపు పొద్దున్న మన ఏమవుతుంది, ఏంటి పరిస్థితి, ఎలాగుంటుంది ఏంటని భయం వేస్తుంది. భయం కన్నా ముందు మనలో టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని నమ్ముకోవాలండి ఫస్ట్. నేనైతే అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఏ షోస్, మన షోలో అయిపోతే ఏంటి పరిస్థితి, జబర్దస్త్ అయిపోతే ఏంటి పరిస్థితి, పటాస్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఇది అయిపోతే ఏంటి పరిస్థితి, ఒక్కసారి ఆలోచిస్తా, బాధ అనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీకి దేనికి వచ్చాం? బతకడానికి. ఏదైనా చేసి ఇండస్ట్రీలోనే బతకాలి అంతే. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి బతకలేను. సో నేను రాయగలను నమ్మకం నాకుందండి, మెయిన్ అది ఫస్ట్. నాకు ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రాసేది 10 మంది నచ్చుదని నమ్మకం నాకుంది. సో నేను దాన్ని నమ్ముకొని ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్గా నేను బేస్ అయి ఉన్నాను. నేను రాసింది నచ్చుతుంది కూడా అందరికీ. సో ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఎప్పుడు కూడా లో ఫీల్ అవ్వకుండా ముందుకు వెళ్తేనే ఈ లైన్లో మనం సర్వైవ్ అవ్వాలి. అంత ఫీల్ అయినా కొంచెం భయం అనేది ఉంటుంది. అంటారు రేపు సినిమాలు చెప్తుంటారు కదా, రేపు గురించి ఎందుకు ఆలోచించారు, ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు కదా. సినిమాలో పాటల్లో చెప్తుంటారు, డైలాగ్ చెప్తుంటారు, చెప్పినంత ఈజీ కదండి. రేపు గురించి ఆలోచించాలి, ఎల్లుండి గురించి ఆలోచించాలి, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది కూడా ఆలోచించాలి.
ఆ భయం ఉంటే మనం బతకగలం. అలాగని చెప్పి మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనం తగ్గించకూడదు. చాలా కరెక్ట్ చెప్పారు. సో ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఏది? వైజాగ్ అండి. వైజాగ్. పుట్టి పెరిగింది అంతా వైజాగ్, చదువుకుంది కూడా వైజాగ్. వైజాగ్. ఆ తర్వాత ఇటు వచ్చారు కదా, అంటే ఫస్ట్ ఈ ఆపర్చునిటీ కోసం వచ్చారా, లేకపోతే హైదరాబాద్ ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళ? హైదరాబాద్ వచ్చింది ఎడిటింగ్ విషయంలో జాయిన్ అవుదాం నేర్చుకుందామని ఒక సినిమా. అదే ఫస్ట్ టైం? అదే ఫస్ట్ టైం. ఇంకెప్పుడు రాలేదు? ఇంకెప్పుడు రాలేదు. అంతమంది ఫ్రెండ్స్తో ఎప్పుడు 10 years నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను సరదాగా చార్మినార్ దగ్గర నుంచి చూసి, ట్యాంక్ బండ్ కూడా కొంచెం దూరం నుంచి చూసి, అప్పుడు కూడా స్మెల్ వచ్చింది కదా, కొంత దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవాడిని. ఓకే. దాని తర్వాత ఎడిటింగ్ కోసం వచ్చాను, అలా సెటిల్ అయ్యాను, మళ్ళీ వెళ్ళాను, వచ్చాను, ఇప్పుడు సెటిల్ అయ్యాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.